సో నన్ను మనం ఈ వీడియోలో మెజర్స్ టు కంట్రోల్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ చూస్తాం. సో పాపులేషన్ ఎక్స్ప్లోజన్కి రీజన్స్ మనం ఆల్రెడీ చూసాం నాన్న. హై బర్త్ రేట్ అండ్ లో డెత్ రేట్. సో ఈ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ ప్రాబ్లమ్ని కనుక సాల్వ్ చేయాలి అంటే కనుక మెజర్స్ ఏమై ఉండాలి? బర్త్ రేట్ని తగ్గించాలి, డెత్ రేట్ని పెంచాలనైనా, అంటే బతుకున్న వాళ్ళందరినీ చంపేద్దామా? పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అవుతుంది, పాపులేషన్ ఎక్కువ అవుతుంది, రైట్, అండ్ డెత్ రేట్ పెంచుదామా? సో డెత్ రేట్ పెంచడం లాంటివి చేయకూడదు. సో ఓన్లీ బర్త్ రేట్ తగ్గించడం మీద కాన్సన్ట్రేట్ చేయాలి, కానీ డెత్ రేట్ మీద మనం ఎటువంటి కాన్సన్ట్రేషన్ చేయకూడదు, రైట్. సో పాపులేషన్ ఎక్స్ప్లోజన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మెజర్స్ తీసుకోమంటే బర్త్ రేట్ తగ్గించడానికి ఏవైతే మెజర్స్ ఉన్నాయో ఆ మెజర్స్ని ఆలోచించాలి తప్ప డెత్ రేట్ని ఎలా పెంచుదాము, రైట్, కొత్త కొత్త వైరస్లు సృష్టిద్దాము, రైట్, యాక్సిడెంట్లు పెంచుదాము, సో దట్ డెత్ రేట్ పెరుగుతుంది, పాపులేషన్ తగ్గుద్ది, ఇలాంటి వైలెంట్ ఆలోచనలకి జోలికి పోకూడదు అనమాట, రైట్. సో బర్త్ రేట్ని తగ్గించడం ఎలా అనే దాని మీద ఇప్పుడు మనం మెజర్స్ చూస్తాం. సో మనం ఆల్రెడీ పాపులేషన్ ఎక్స్ప్లోజన్కి రీజన్స్ చూసేటప్పుడు నాన్న లాస్ట్ క్వశ్చన్లో చూసాం, ఎకనామిక్ రీజన్స్ అని, రైట్, అలాగే సోషల్ ఫ్యాక్టర్స్, ఇల్లిటరసీ, ఇలా చూసాం. సో మెజర్స్లో ఎకనామిక్ ఫ్యాక్టర్స్కి ఎకనామిక్ మెజర్స్, సోషల్ ఫ్యాక్టర్స్కి సోషల్ మెజర్స్, రైట్, అలాగే ఇంకొన్ని కూడా చూస్తాం. సో మెజర్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి బ్రాడ్గా ఎకనామిక్ మెజర్స్, సోషల్ మెజర్స్, ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ అని 3 మెజర్స్ చెప్తాను నాన్న. ఎకనామిక్ మెజర్స్, సోషల్ మెజర్స్ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్, రైట్. సో ఎకనామిక్ మెజర్స్లో కనుక చూసినట్లయితే మళ్ళీ దీంట్లో డిఫరెంట్ సైడ్ హెడింగ్స్ చెప్తున్నాను. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్, అలాగే క్రియేషన్ ఆఫ్ మోర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ అర్బన్ ఏరియాస్. రైటింగ్ అర్థం కాకపోతే నేను చదువుతున్నాను కదా, చదివేటప్పుడు గుర్తుపెట్టుకోండి. అలాగే మీ ఎదురుగా టెక్స్ట్ బుక్స్ కూడా, మన గైడ్స్ కూడా ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం చూసుకోండి. అండ్ దీంట్లో ఎకనామిక్ మెజర్స్లో 3 వచ్చేసరికి ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ రిమూవల్ ఆఫ్ పావర్టీ. రైట్, నా ఎస్ఏ క్వశ్చన్స్కి ఇలాగా మీరు కూడా షార్ట్ నోట్స్ అనేది తయారు చేసుకుంటే రివిజన్ టైంలో ఈ సైడ్ హెడింగ్స్ అన్నీ టకటక చూసుకుంటూ ఉంటే అందులో ఉన్న మ్యాటర్ గుర్తొచ్చేస్తూ ఉండాలి. అలాగే సైడ్ హెడింగ్స్లో ఉన్న ఇంపార్టెంట్ మ్యాటర్స్ అంతటిని కూడా ఇక్కడే షార్ట్కట్లో రాసుకుంటారు, రైట్. సో ఈ షార్ట్ నోట్స్ రాయడం అనేది మనకి సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్లోకి వచ్చిన తర్వాత థియరీ పేపర్స్కి చాలా 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 ఉపయోగపడుతుంది. సో ఎస్ఏ క్వశ్చన్స్ ఏవో బండగా పట్టేసి పేజీలు రాసుకుంటూ వెళ్ళిపోకుండా చదివిన తర్వాత ఒక షార్ట్ నోట్స్ కనుక తయారు చేసుకోవాలి. రివిజన్ చేసేటప్పుడు వీకెండ్కి కావచ్చు, క్వార్టర్లీకి కావచ్చు, హాఫ్ ఇయర్లీకి కావచ్చు, ప్రీ ఫైనల్ కావచ్చు, ఫైనల్ కావచ్చు, ఎప్పుడైనా సరే రివిజన్ కనుక చేస్తున్నట్లయితే మనం ఫస్ట్ ఆ షార్ట్ నోట్స్ పట్టుకోవాలి. ఆ షార్ట్ నోట్స్ పట్టుకొని ఆ షార్ట్ నోట్స్ని చూస్తూ ఆ సైడ్ హెడింగ్స్లో ఉన్న మ్యాటర్ అంతటిని గుర్తెచ్చుకుంటూ, గుర్తు రాకపోతే కనుక అప్పుడు మనం మెటీరియల్లో లేకపోతే మన నోట్స్లో తీసి అందులో ఉన్న మ్యాటర్ చదవాలి. అప్పుడు మనకి ఏ పర్టికులర్ పాయింట్ గుర్తు రాలేదో ఆ పర్టికులర్ పాయింట్ని మనం మన షార్ట్ నోట్స్లో పెన్సిల్తోనో లేకపోతే ఏదైనా పెన్తోనో రాసుకుంటే, రైట్. సో జనరల్గా తర్వాత కూడా అవే గుర్తురావు, కాబట్టి అవే ఇంపార్టెంట్ పాయింట్స్ అవుతాయి. అంటే మనకు ఆ పాయింట్స్ గుర్తుండేలాగా మనం షార్ట్ నోట్స్లో రాసుకోవాలి. సో ఆ షార్ట్ నోట్స్ ఎలా రాసుకోవాలనేది ఇక్కడ చూస్తూ నేర్చుకోండి. సో ఎకనామిక్ మెజర్స్లో వచ్చేసరికి ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్. సో మనం ఆల్రెడీ
ఎకనామిక్ ఫ్యాక్టర్స్లో చూసాం నాన్న. పాపులేషన్ ఎక్స్ప్లోజన్ రీజన్స్లో వచ్చేసరికి ఎక్కువ అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉన్నారు, అలాగే పావర్టీ ఎక్కువ. ఈ రెండింటి వల్ల కూడా ఏంటి, అగ్రికల్చర్లో వచ్చేసరికి ఏంటి, ఎంత ఎక్కువ మంది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే అంత ఎక్కువ కల్టివేషన్ చేయొచ్చు, బయట వాళ్ళకి కూలి ఇవ్వడం తప్పుద్ది, రైట్. అలాగే పూర్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని ఒక్కొక్క సెంటర్లో కూర్చోబెట్టి బెగ్గింగ్ చేయిస్తే ఇన్కమ్ పెరుగుతుంది, అయితే ఒకళ్ళని ఒక ఇంట్లో పనికి కుదిరిస్తే ఇన్కమ్ పెరుగుతుంది. ఇలా వాళ్ళు ఒక ఎసెట్లా చూస్తారు ఎక్కువ పిల్లల్ని. సో ఆ నోషన్ మారాలి అయితే అన్నట్లయితే కనుక ఫస్ట్ ఇండస్ట్రియల్ సెక్టర్ని డెవలప్ చేయాలి. సో ఇండస్ట్రియల్ సెక్టర్ని డెవలప్ చేసినప్పుడు ఇండస్ట్రియల్ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. ఎప్పుడైతే ఇండస్ట్రియల్ సెక్టర్లో ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యాయో అగ్రికల్చర్ మీద ఆధారపడే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. సో ఎప్పుడైతే అగ్రికల్చర్ మీద ఆధారపడే వాళ్ళ సంఖ్య తగ్గుతుందో ఆ నోషన్ కూడా, అంటే ఎక్కువ మంది ఫ్యామిలీ ఉంటే ఎక్కువ ల్యాండ్ కల్టివేట్ చేయొచ్చు, ఇలాంటి ఆలోచనలు తగ్గుతాయి. సో ఇండస్ట్రియల్ సెక్టర్ని ఎక్స్పాన్షన్ చేయమంటున్నాడు. అలాగే క్రియేషన్ ఆఫ్ మోర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ అర్బన్ ఏరియాస్. అలాగే మనం పాపులేషన్ ఎక్స్పోజన్కి రీజన్స్లో మనకి అర్బనైజేషన్ అనేది ఎక్కువ జరగట్లేదు, అందువల్ల రూరల్ ఏరియాస్లో ఉన్నవాళ్ళు రైట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ కాబట్టి పిల్లల్ని పెద్దగా బర్డెన్గా భావించరు. అదే అర్బన్ ఏరియాస్లో అయితే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, ఇల్లు దొరకడం కష్టం, రూరల్ ఏరియాస్ లాగా ఇల్లు విశాలంగా ఉండవు, చాలా కంజెస్టెడ్ హౌసెస్ ఉంటాయి. సో వీటన్నిటి వల్ల కూడా పాపులేషన్ కంట్రోల్ అంటే మనకి ఎక్కువ మంది పిల్లలు ఉండకూడదు అన్న ఒక సైకలాజికల్ ఇది క్రియేట్ అవుతుంది కాబట్టి సో అర్బన్ ఏరియాస్లో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయమని చెప్తాడు, రైట్. అలాగే ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్. సో ఇన్కమ్ అనేది ఒకేళ్ళ చేతిలోనే ఎక్కువ కాన్సన్ట్రేట్ అవ్వకుండా ఈక్విటబుల్గా డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు పావర్టీ తగ్గుతుంది. ఎప్పుడైతే పావర్టీ తగ్గిందో మనకు ఆల్రెడీ తెలుసు, ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఎక్కువ బెగ్గింగ్ చేయొచ్చు, ఇలాంటి ఆలోచనలు పోతాయి. సో దట్ అప్పుడు కూడా మనకి బర్త్ రేట్ అనేది తగ్గుతుంది అంటాడు. సో ఎకనామిక్ మెజర్స్లో వచ్చేసరికి ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్, క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ అర్బన్ ఏరియాస్, రైట్. అలాగే ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ రిమూవల్ ఆఫ్ పావర్టీ. అలాగే సోషల్ మెజర్స్లో వచ్చేసరికి ఫస్ట్ది ఎడ్యుకేషన్. మనం ఇల్లిటరసీ అని అదర్ ఫ్యాక్టర్స్లో చూసాం నాన్న, అక్కడ మనకి పాపులేషన్ ఎక్స్ప్లోజన్ రీజన్స్లో. సో ఇలిటరసీని కనుక తగ్గించినట్లయితే, ఇలిటరసీని తగ్గించాలంటే ఎడ్యుకేషన్. సో దట్ టు ఎడ్యుకేషన్ అమాంగ్ ఉమెన్ కనుక ఎడ్యుకేట్ చేసినట్లయితే వాళ్ళలో అవేర్నెస్ పెరుగుతుంది, రైట్. సో అలాగే ఎర్లీగా మ్యారేజ్ చేసుకోకుండా ఇంకా చదువుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే ఈ ఆడపిల్లలకి సైకిల్స్ ఇచ్చి స్కూల్ డిస్కంటిన్యూ అవ్వకుండా ప్రైమరీ స్కూల్ నుంచి సెకండరీ స్కూల్కి వచ్చేలాగా చేయడం, సెకండరీ స్కూల్ నుంచి కాలేజెస్లోకి ఎంటర్ అయ్యేలాగా చేయడం, ఈ గర్ల్ చైల్డ్ని డ్రాప్ అవుట్ అవ్వకుండా చూసుకున్నట్లయితే వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. ఎడ్యుకేషన్ వల్ల వాళ్ళకి ఎంపవర్మెంట్, సో దట్ వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు. పెళ్ళిళ్ళు కాస్త లేట్గా చేసుకుంటారు, 23, 24, 25 ఇయర్స్ దగ్గర నుంచి చేసుకుంటారు. సో దట్ ఫర్టైల్ ఇయర్స్ అనేవి తగ్గుతాయి, ఫర్టైల్ విండోస్ ఇయర్స్ అనేవి తగ్గుతాయి. సో బర్త్ రేట్ తగ్గుతుందని చెప్తాడు. సో ఎడ్యుకేషన్ దట్ టు అమాంగ్ ఉమెన్ చైల్డ్ అండ్ లేట్ మ్యారేజెస్. అలాగే ఇంప్రూవ్ స్టేటస్ ఆఫ్ ఉమెన్. సో ఇది ఆల్రెడీ చెప్పాము, ఎప్పుడైతే ఉమెన్ స్టేటస్ పెంచామో వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది. సో అలాగే రైజింగ్ మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్. సో మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ పెంచినప్పుడు ఫర్టైల్ ఇయర్స్ తగ్గుతాయి కాబట్టి ఆటోమేటిక్గా మనకి బర్త్ రేట్ కూడా తగ్గుతుందని చెప్తాడు. అలాగే ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ గురించి వచ్చేసరికి చైనా 2012కి వచ్చేసరికి బర్త్ రేట్ని 21.6కి తగ్గించేసుకున్నాను. ప్రతి 1000 మంది పాపులేషన్కి సంవత్సరానికి పుడుతున్న పిల్లలు 21.6, రైట్. అది యావరేజ్ నాన్న, అంటే 21 మంది పిల్లలు ప్లస్ అరపిల్ల పొట్టలు 0.5, 0.6 అరపిల్లోడు పుట్టడం అలా కాదు, ఇట్స్ ఏ సింపుల్ యావరేజ్ కాబట్టి అలా వస్తుంది. ప్రతి 1000 మందికి గాను సంవత్సరానికి పుడుతున్న పిల్లలు 21.6 మాత్రమే. సో బర్త్ రేట్ని సింగిల్ చైల్డ్ పాలసీ ద్వారా బర్త్ రేట్ని చాలా సక్సెస్ఫుల్గా తగ్గించుకున్నారని చెప్తాడు. సో అదే విధానాన్ని కాకపోతే చైనా ఏం చేసిందంటే స్ట్రిక్ట్ విధానాన్ని తీసుకొచ్చింది, రైట్. సో ఇండియాలో అంత స్ట్రిక్ట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేసే ధైర్యం చేసి ఇందిరాగాంధీ దెబ్బతింది. సో అందువల్ల ఏం చేశారంటే
కంపల్సరీ కాకుండా దాని గురించి అవేర్నెస్ పెంచడం మొదలుపెట్టారు. సో ఎవరైతే రిప్రొడక్టివ్ ఏజ్లో ఉన్నారో బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళకి ఎడ్యుకేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామ్ ద్వారా బోత్ మేల్ అండ్ ఫీమేల్కి ఫ్యామిలీ ప్లానింగ్ యొక్క బెనిఫిట్స్, రైట్, స్మాల్ ఫ్యామిలీ యొక్క బెనిఫిట్స్ని పబ్లిక్ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా చేయడం. తర్వాత ఇన్సెంటివ్స్ అండ్ డిసెంటివ్స్. సో ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్న వాళ్ళకి అప్పట్లో డబ్బులు ఇచ్చేవాళ్ళు, రైట్. అలాగే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నారని సర్టిఫికేట్ కనుక ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి ప్రమోషన్స్లో ప్రియారిటీ ఇవ్వడం కానివ్వండి. సో ఇలాంటి ఇన్సెంటివ్స్ ఇచ్చారు. అలాగే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నట్లయితే డిసెంటివ్స్ చేయండి అంటారు. సో దట్ ఇప్పుడు మనకి పాపులేషన్ కంట్రోల్ యాక్ట్ అనేది ఒకటి తెద్దాము అనే ఉద్దేశంలో ఉన్నారు. సో అలా పాపులేషన్ కంట్రోల్ యాక్ట్లో కనుక వస్తే డ్రాఫ్ట్ కండిషన్స్ ఎలా ఉన్నాయంటే ఇద్దరు లేదా అంతకంటే పిల్లలు ఎక్కువ ఉన్నట్లయితే పేరెంట్స్ గవర్నమెంట్ ఉద్యోగానికి అనర్హులను, రైట్, లేకపోతే ఇద్దరు పిల్లల తర్వాత పుట్టిన వాళ్ళందరికీ రిజర్వేషన్స్ లేకుండా ఉండడం సంథింగ్ ఇలాంటివి వీటి ద్వారా డిసెంటివ్స్ ద్వారా. అలాగే గవర్నమెంట్ ఇన్సెంటివ్స్, గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేటటువంటి ఈ స్కాలర్షిప్స్ కానివ్వండి, ఇలాంటి పథకాలు ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళకి అందకుండా చేసేలాగా యాక్ట్ తీసుకురావడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా డిసెంటివ్స్. వీటి ద్వారా కూడా బర్త్ రేట్ తగ్గించవచ్చు అని చెప్తాడు. అలాగే ఫ్యామిలీ ప్లానింగ్ సెంటర్స్. సో ఫ్యామిలీ ప్లానింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి సెంటర్స్, అలాగే అట్ ది సేమ్ టైం అక్కడే ఫ్యామిలీ ప్లానింగ్ కూడా జరిగేటటువంటి సెంటర్స్ని ఎక్కువ పెంచమని చెప్తారు, రైట్. సో ఫ్యామిలీ ప్లానింగ్ అనేది బోత్ ఫిమేల్ అండ్ మేల్కి ఇద్దరికి కూడా చేయొచ్చు, వెసెక్టమీ, ట్యూబెక్టమీ. సో రెండింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, రైట్, అక్కడికక్కడే ఫ్యామిలీ ప్లానింగ్ చేసేటటువంటి సెంటర్స్ పెరిగితే కనుక ఆటోమేటిక్గా బర్త్ రేట్ తగ్గుతుందని చెప్తాడు. అలాగే రీసెర్చ్. సో కాంట్రాసెప్టివ్ అంటే పిల్లలు పుట్టకుండా ఆల్టర్నేటివ్ మెథడ్స్, అంటే ఆపరేషన్ కాకుండా ఇంకేదైనా మెథడ్స్ మీద రీసెర్చ్ చేసి వాటిని కనుక ఇంప్రూవ్ చేస్తే అక్కడ కూడా మనకి బర్త్ రేట్ తగ్గుతుంది అని చెప్తాను. సో ఇక్కడికి మనకి ఈ క్వశ్చన్ కంప్లీట్ అయింది, రైట్. సో ఈ క్వశ్చన్ వచ్చేసరికి మనకి పేజ్ నెంబర్ 14, క్వశ్చన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ అన్న 4th క్వశ్చన్, పేజ్ నెంబర్ 16. మెయిన్ ఎలిమెంట్స్ ఆఫ్ పాపులేషన్ పాలసీ 2000. ఇది యాక్చువల్గా 5 మార్క్స్ క్వశ్చనే, 10 మార్క్స్ కాదు. కానీ ఇక్కడ మనకి ఎస్ఏ క్వశ్చన్స్లో ఇచ్చాడు కాబట్టి ఇక్కడే డిస్కస్ చేస్తున్నాం. సో 5 మార్క్స్ క్వశ్చన్ ఇది ఎస్ఏ క్యూ. సో గవర్నమెంట్స్ పాలసీస్ని పెట్టుకుంటేనన్నా లాంగ్ టర్మ్ వ్యూతో పాలసీస్ని పెట్టుకొని దానికి తగ్గట్టుగా షార్ట్ టర్మ్ ఎగ్జిక్యూషన్ని చేసుకుంటూ వెళ్తారు. లాంగ్ టర్మ్ ప్లాన్ ఒకటి పెట్టుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని షార్ట్ టర్మ్లో కొన్ని టార్గెట్స్ పెట్టుకొని ఆ టార్గెట్స్ని ఒక్కొక్కటి అచీవ్ చేసుకుంటూ వెళ్తారు. సో 2000 ఇయర్లో పాపులేషన్ పాలసీ తయారు చేసుకున్నారంట విత్ ఏ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ 2045కి పాపులేషన్ని స్టెబిలైజ్ చేయాలి. సో పాపులేషన్ స్టెబిలైజ్ అంటే నథింగ్ బట్ బర్త్ రేట్ తగ్గాలి. డెత్ రేట్ ఎలాగో తగ్గే ఉంది మనకి, ఇంకా తగ్గించాలి, డెత్ రేట్ని ఇంకా తగ్గించాలి, రైట్. అలాగే బర్త్ రేట్ని కూడా తగ్గించాలి. దానికి తగ్గట్టుగా తీసుకున్నటువంటి పాలసీ డెసిషన్స్లో ఫస్ట్ది వచ్చేసరికి ఎంఎంఆర్, మెటర్నల్ మోర్టాలిటీ రేట్. దీన్ని <100 per 1 lakh live births. సో <100 per 1 lakh live birthsని తగ్గించాలంట. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే నథింగ్ బట్ ఎట్ ది టైమ్ ఆఫ్ లేబర్, అంటే ఎట్ ది టైమ్ ఆఫ్ డెలివరీ,
చనిపోయేటటువంటి మదర్స్ సంఖ్యని తగ్గించడం. సో మదర్కి ఎటువంటి హాని జరగకుండా డెలివరీ జరగాలి అంటే కనుక డెఫినెట్లీ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెరగాలి. అంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటే నథింగ్ బట్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానివ్వండి, లేదా వేరే హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్, ఎక్కడో ఒక చోట మంత్రగత్తలు ఇంట్లో మంత్రగత్తల ద్వారా కాకుండా నర్సుల పర్యవేక్షణలో కానివ్వండి, రైట్, లేదా ట్రైన్డ్ పర్సనల్ వాళ్ళ దగ్గర కానీ డెలివరీ అవ్వడం అనేది జరిగితే ఎంఎంఆర్ అనేది తగ్గుతుంది. సో ఎంఎంఆర్ని తగ్గించాలి. ఎంతకని టార్గెట్ పెట్టుకున్నారు? బిలో 100 per 1 lakh లైవ్ బర్త్స్. అలాగే రెండోది వచ్చేసరికి ఐఎంఆర్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. పుట్టిన పిల్లలు 1 year లోపు చనిపోయే వాళ్ళ సంఖ్యని నథింగ్ బట్ రకరకాల రీజన్స్ వల్ల, మాల్ న్యూట్రిషన్ వల్ల, అంటే సరైన న్యూట్రిషన్ లేకపోవడం వల్ల చనిపోవచ్చు, లేకపోతే సమ్ ఎపిడమిక్స్ అంటే సాధారణంగా వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్స్ ద్వారా చనిపోవచ్చు. సో అలాంటి వాటి ద్వారా పిల్లల్ని చనిపోనివ్వకుండా చూడడానికి టైంలో వ్యాక్సినేషన్స్ కానివ్వండి, తర్వాత బెటర్ న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వడం కానివ్వండి, ఇలాంటి వాటి ద్వారా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ని తగ్గించవచ్చు. టార్గెట్ ఎంతకు పెట్టుకున్నారంటే 30 per 1000 లైవ్ బర్త్స్. బిలో 30 per 1000 లైవ్ బర్త్స్. ప్రతి 1000 మంది పిల్లలకు గాను 30 మంది కంటే తక్కువగానే చనిపోయేలాగా, అంటే ఇప్పటికీ అది 30 కంటే ఎక్కువ ఉంది. సో 30 కంటే తక్కువకు తీసుకొచ్చే విధంగా టార్గెట్ పెట్టుకున్నారు. అలాగే చిల్డ్రన్ ఇమ్యునేషన్ ఇన్ చైల్డ్ ఫర్ ఆల్ ప్రివెంటబుల్ డిసీజెస్. వ్యాక్సినేషన్ ద్వారా ప్రివెంట్ చేయగలిగిన డిసీజెస్ అన్నిటినీ కూడా చిల్డ్రన్స్కి వ్యాక్సినేషన్ ఇచ్చి వాళ్ళలో ఇమ్యూనిటీ పెంచడం, రైట్. సో ఇవి కనుక జరగాలి అంటే కనుక 100% డెలివరీస్ ఇన్స్టిట్యూషనల్గానే జరగాలి. అంటే నథింగ్ బట్ హాస్పిటల్స్ అండ్ డిస్పెన్సరీస్ ద్వారా మాత్రమే డెలివరీస్ జరగాలి. సో హాస్పిటల్లో డెలివరీ జరిగితేనే ఇమ్మీడియట్గా పిల్లలు పుట్టారు అనేది రిజిస్టర్ చేస్తారు. సో దట్ గవర్నమెంట్ రిజిస్టర్లో ఎవరెవరు పుట్టారు పిల్లలు, వాళ్ళ అడ్రస్లు ఏంటి అనేది క్లియర్గా ఉంటుంది. సో దట్ వాళ్ళు ఇంటింటికి వెళ్ళి వ్యాక్సినేషన్స్ వేయడం కానివ్వండి, టైంకి అంగన్వాడీ స్కూల్స్ ద్వారా, అంగన్వాడీ కార్యకర్తల ద్వారా ఇంటికి న్యూట్రిషియస్ ఫుడ్ పంపించడం కానివ్వండి, రైట్, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సో అది 4th పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రివెన్షన్ ఆఫ్ కమ్యూనబుల్ డిసీజెస్ లైక్ చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్, ఇలాంటివన్నిటిని కూడా ప్రివెంట్ చేయడం, రైట్. అలాగే ఫ్యామిలీ ప్లానింగ్ అంటే నథింగ్ బట్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ మీద అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళకి వీటి మీద ఎక్కువ అవగాహన ఉంది, కానీ రూరల్ ఏరియాస్లో ఈ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ మీద ఎక్కువగా అవగాహన లేదు, రైట్. సో దాని మీద కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టి ఈ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ మీద ఎక్కువ అవగాహన కల్పించాలి, రైట్, ఎక్కువ అవగాహన కల్పించాలని చెప్తాడు. సో అచీవింగ్ ఆర్ ప్రొవైడింగ్ యూనివర్సల్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ అండ్ కౌన్సిలింగ్ అండ్ సర్వీసెస్ రిలేటెడ్ టు ఫర్టిలిటీ రెగ్యులేషన్ అండ్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్, రైట్. అది నెక్స్ట్ ఇంక్రీజ్ ఫెసిలిటీస్ ఫర్ సేఫ్ అబార్షన్స్, రైట్. ఒకవేళ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ యూజ్ చేసినా కూడా ఒకవేళ కన్సీవ్ కనుక అయినట్లయితే, ఒకవేళ అప్పుడే పిల్లలు వద్దు అనుకుంటే కనుక సేఫ్ అబార్షన్స్ అంటే వితౌట్, అంటే మనకి స్కానింగ్ లేకుండా లోపల గర్ల్ చైల్డ్
బాయ్ చైల్డ్ అనేది తెలియకుండా చేయకుండా, స్కానింగ్ చేయకుండా, అండ్ విత్ ఇన్ ఏ సేఫ్ పీరియడ్, రైట్, ఒక సేఫ్ పీరియడ్ ఉంటుంది. ఆ సేఫ్ పీరియడ్ లోపు అబార్షన్ చేయించుకోవాలి అనుకుంటే కనుక సేఫ్గా అబార్షన్ చేయించుకునేటటువంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి, రైట్. నెక్స్ట్ అని టార్గెట్ పెట్టుకున్నారు. నెక్స్ట్ డిలేడ్ మ్యారేజెస్ని ప్రమోట్ చేయాలి. డిలేడ్ మ్యారేజెస్ని ప్రమోట్ చేయాలి. సో గర్ల్ చైల్డ్కి అబౌట్ 20 years తర్వాత మ్యారేజ్ చేసుకునేలాగా ప్రమోషన్ చేయాలి. ప్రజెంట్ 18 years దాటితే గర్ల్ చైల్డ్ పెళ్లి చేసుకోవచ్చు. సో 20 years దాటిన తర్వాత మాత్రమే పెళ్లి జరిగేటటువంటి అవగాహన ప్రజల్లో కల్పించాలని చెప్తాడు. అలాగే స్మాల్ ఫ్యామిలీ అనే దాన్ని బాగా ప్రమోట్ చేయమంటాడు. టోటల్ ఫర్టిలిటీ రేట్ని తగ్గించడం ద్వారా ప్రమోట్ స్మాల్ ఫ్యామిలీ నామ్ టు అచీవ్ రీప్లేస్మెంట్ లెవెల్ ఆఫ్ టోటల్ ఫర్టిలిటీ రేట్, రైట్. సో స్మాల్ ఫ్యామిలీస్ని ప్రమోట్ చేయమని చెప్తాను అన్న. సో ఇక్కడికి మనకి ఈ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ పేజ్ నెంబర్ 16, క్వశ్చన్ 5. ఎక్స్ప్లెయిన్ ఆక్యుపేషనల్ distribution of population in India. ఈ క్వశ్చన్ చూస్తున్నాం. ఇది కూడా 5 marksకే తీసుకోవచ్చు. ఆక్యుపేషన్, సో జనరల్గా మీ ఫాదర్ ఆక్యుపేషన్ ఏంటి అని అడిగితే రైట్ బిజినెస్ అనో, జాబ్ అనో, ప్రైవేట్ జాబ్ అనో, గవర్నమెంట్ జాబ్ ఏదో ఒకటి చెప్తారు. సో ఆక్యుపేషన్ నథింగ్ బట్ ఏ ఉద్యోగం చేస్తున్నారు అని. సో ఇక్కడ మనకి ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్ అండ్ టెరిషరీ సెక్టర్ అని చెప్పి 3 సెక్టర్స్లో ఉన్నాయి. సో ఈ 3 సెక్టర్లో టోటల్గా కంట్రీలో ఉన్నటువంటి వర్క్ ఫోర్స్, పాపులేషన్ మొత్తం గురించి చెప్పట్లేదు, వర్క్ ఫోర్స్ అంటే పని చేయగలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు ప్రైమరీ సెక్టర్లో ఎంతమంది పనిచేస్తున్నారు, సెకండరీ సెక్టర్లో ఎంతమంది పనిచేస్తున్నారు, టెరిషరీ సెక్టర్లో ఎంతమంది పనిచేస్తున్నారు, ఒకప్పుడు ఎంత ఇప్పుడు ఎంత అనేది కంపారిజన్ చెప్తున్నట్లయితే మనం ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. సో మనం ఫీచర్స్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ చెప్పుకునేటప్పుడు డెవలపింగ్ కంట్రీస్లో వచ్చేసరికి అగ్రికల్చరల్ సెక్టర్ అంటే ప్రైమరీ సెక్టర్ మీద ఎక్కువ ఆధారపడతారు. టెరిషరీ సెక్టర్, డెవలప్డ్ కంట్రీస్ వచ్చేసరికి ప్రైమరీ సెక్టర్లో తక్కువ ఆధారపడతారు, రైట్ అని చెప్తాం. సో సిమిలర్లీ ఇప్పుడు మనం ఈ కంపారిజన్ కనుక చూసినట్లయితే రైట్ ఇండియా ఏం జరుగుతుందో రైట్ నేను ఒక చార్ట్ వేసిన తర్వాత రైట్ మనకు తెలుస్తుందన్న. ఇక్కడ మీకు థియరీ రూపంలో ఇచ్చాడు. సో దీన్ని మనం చార్ట్ రూపంలో వేసుకున్నట్లయితే మనకి మెమరీ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో సెక్టర్, ఇయర్, ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్ అండ్ టెరిషరీ సెక్టర్. ఇయర్ వచ్చేసరికి మనకి కంపారిజన్ వచ్చేసరికి 1951 ఇయర్ ఇచ్చాడు నాన్న, 2011 ఈ రెండింటికి సంబంధించిన డేటా ఇచ్చాడు. సో ప్రైమరీ సెక్టర్ కనుక చూసినట్లయితే 1951లో 72.1% పాపులేషన్ was depending on agricultural sector, but in 2011 it came down to 98.9%. sorry 48.9%. సో అంటే అగ్రికల్చర్ మీద ఆధారపడిన వాళ్ళ పర్సంటేజ్ తగ్గింది. సో ఇట్ ఈస్ ఎ ఫీచర్ ఆఫ్, డెఫినెట్గా మనం ఒక పాజిటివ్ వైపుకే మూవ్ అయ్యాం. సో డెవలప్డ్ కంట్రీస్కి వచ్చేసరికి అది 1.3% అని చెప్పుకున్నాం. ప్రీవియస్ ఒక క్వశ్చన్లో మనం డెవలప్డ్ కంట్రీస్ వచ్చేసరికి 1.3% అగ్రికల్చర్ మీద ఆధారపడినదని చూసాం. సో వాళ్ళతో పోల్చుకుంటే మనది చాలా ఎక్కువ. అయినప్పటికీ కూడా 72% నుంచి 48%కి తగ్గడం అనేది రైట్ ఇట్ ఈస్ ఎ వెరీ పాజిటివ్ ఫ్యాక్టర్, రైట్. అలాగే సెకండ్ వచ్చేసరికి ఇండస్ట్రియల్ సెక్టర్. ఇండస్ట్రియలైజేషన్ అనేది మనకి చాలా ర్యాపిడ్గా మనం ఇండస్ట్రియలైజేషన్ చేసుకున్నాం మన కంట్రీలో. సో ఈ 1951 ఇండస్ట్రియల్ సెక్టర్ అంటే సెకండరీ సెక్టర్ మీద ఆధారపడిన వాళ్ళు 10.7% అయితే 2011లో ఇట్ ఈస్ 24.3%. అలాగే సర్వీసెస్ సెక్టర్ లైక్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, టెలికామ్, రైట్ ఇలాంటి వాటిలో కనుక చూసుకుంటే టెరిషరీ సెక్టర్లో 1951లో 17.2% పాపులేషన్ పనిచేస్తున్నట్లయితే ఇప్పుడు
26.8% పనిచేస్తున్నారు అని చెప్తాం. సో దీన్ని మీరు ఇదే టేబుల్ని థియరీ రూపంలో రాసుకుంటే క్వశ్చన్ అయిపోతుంది, రైట్. సో డైరెక్ట్గా ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు డైరెక్ట్గా మనం టేబుల్ వేసినా కూడా ఇబ్బంది ఏం లేదు నారా, రైట్. సో టేబుల్ వేసిన థియరీ రాసిన ఈ న్యూమరికల్స్ కరెక్ట్గా ఉండాలి, ఇయర్స్ కరెక్ట్గా ఉండాలి. అందుకే మనం మ్యాక్రో ఎకనామిక్స్ స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం, ఇది ఎక్కువ మెమరీ బేస్డ్, చాలా నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలని చెప్పుకున్నాం, రైట్. సో ఈ టేబుల్ వేస్తే సరిపోతుంది. సో ఈ వీడియోలో మనం ఈ 3 క్వశ్చన్స్తో కంక్లూడ్ చేసుకుందాం, మిగతావి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.